ఎవరినైనా క్షమించాలి అంటే మనకు చాలా కష్టంతో కూడుకున్న పని అన్నమాట. వాళ్ళు మనల్ని క్షమించమని అడిగినప్పుడు ఓకే, వీళ్ళు మనల్ని క్షమించమని అడిగినారు కదా అని చెప్పి మనం క్షమించడం ఒక ఎత్తు అయితే, అసలు క్షమించమని అడగనప్పుడు మనం ఇచ్చేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్నమాట, ఇక క్షమాపణ అనేది. కానీ మనం ఇంకా ఇక్కడ క్షమాపణ అడగక మునుపే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఇక్కడ లూకా 23వ అధ్యాయం 33-34 వచనాలు మనం చూసుకుంటే, స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ యేసయ్య అయితే ఆ సైనికులను చూచి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్తున్నారు. మరి మనం ఏం చేసామో మనకు తెలుసు కదండి. మనం ఏ తప్పులు చేసామో మనకు తెలుసు కదా. మనం ఎటువంటి అపరాధములో మనం ఉన్నామో మనకు తెలుసు కదా. ఇక్కడైతే దేవుడు క్షమించడానికి వీరికి మనకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు ఒక చోట వాక్యంలో ఉంటుంది, రోమా 3:11 వచనంలో, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, మనమందరము అనీతిమంతులమే, కానీ నీతిమంతుడైన ప్రభువు మనందరి కొరకు యుక్త కాలమున చనిపోయెను, మనం ఇంకా పాపులమై ఉండగానే చనిపోయెను అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆల్రెడీ మనకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుడు మనకు క్షమించాడు. కానీ ఆ యొక్క క్షమాపణ మనం పొందుకునే స్థితిలో ఉన్నామా? పొందుకొనగలుగుతున్నామా? దేవుడైతే క్షమించేశాడు, కానీ ఆ యొక్క క్షమాపణ మనం పొందుకునే స్థితిలో ఉన్నామా? ఇక్కడ క్షమాపణ మనం 2 విధాలుగా మనము తీసుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఒకటి పొందుకునే వారిగా, ఇంకొకటి ఇచ్చేవారిగా ఉండాం. ఇప్పుడు ఈ క్షమాపణ మనం ఏ విధంగా పొందుకోవాలి? ఏ విధంగా పొందుకోవాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నామండి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన, ఇక్కడ ఏ నిబంధన? పాపముల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడు మన కొరకు రక్తం చిందించి మన క్షమాపణ ఇచ్చాడు. ఆ నిబంధనలోకి మనం ఎలా వెళ్ళాలి? ఆ నిబంధనలు మనం ఎలా పాలివారం అవుతాము? ఆ యొక్క క్షమాపణ మనం ఎలా పొందుకుంటాము అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనము ఒప్పుకోవాలి. ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆ నిబంధనలో మనము పాలివారం అవుతామన్నమాట. అసలు ఒప్పుకొనుట అంటే ఏంటి? విడిచిపెట్టడం, మారు మనసు కలిగి ఉండటం. అప్పుడు మనం క్షమింపబడతామన్నమాట. మనకి తప్పిపోయిన కుమారుని కథ అందరికీ తెలుసండి. తండ్రి దగ్గర ఆస్తి ఇప్పించుకొని దూరదేశంకి పోయి దుర్వ్యాపారములకు, వేషల సాంగత్యములకు అంతా ఉపయోగించేసి ఏమి తినడానికి లేక పంది తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడనని రాసి ఉంటుంది కదా. అక్కడ ఆయన తన తప్పు చేసినాడను ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అని ఒక వాక్యం ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం,
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడైతే ఆయన తప్పు చేసినాడు, పాపం చేసినాడు. అది ఆయనకు తెలిసినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఆయన హృదయాన్ని కఠినపరచుకోలేదు. పాపం చేసినప్పుడు మనం సిగ్గుపడాలి, కానీ ఆ యొక్క పాపాన్ని ఒప్పుకునేటప్పుడు మనం సిగ్గుపడకూడదు, పశ్చాత్తాపడాలి. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు సిగ్గుపడలేదు. తనకు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళడానికి ఆయన తన మనస్సును సిద్ధపరుచుకున్నాడు. మనం ఎక్కడైనా పడిపోయిన ఎడల, తప్పిదం చేసిన ఎడల, మన పాపాలను కూడా ఆయన పాదాల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టుటకు పరిగెత్తేవారిగా ఉండాలన్నమాట, సిద్ధపడేవారిగా ఉండాలి. మన హృదయాన్ని కఠినం చేసుకొనకూడదు. అప్పుడు ఆ యొక్క పాప క్షమాపణ అనేది మనం కూడా పొందుకుంటామన్నమాట. పేతురు కూడా 3 సార్లు దేవుని నిరాకరించాడు, కానీ వెంటనే పశ్చాత్తాపం పొందాడనమాట. పశ్చాత్తాపం పొంది దేవుని యొద్దకు వచ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా అలా చేయలేదు. తప్పు చేశాడు, తను తప్పు చేసినాడని తెలుసుకున్నాడు, కానీ దేవుని యొద్దకు తిరిగి రాలేదు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. యేసు యొద్దకు రావడానికి తన హృదయాన్ని చాలా కఠినం చేసుకున్నాడు. మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటే మన హృదయాన్ని అపవాదికి ఇచ్చినట్టే అన్నమాట. అపవాది మనని ఎంత దిగజారుస్తాడంటే యూదాని ఉరి వేసుకున్నటకు ప్రేరేపించినాడు అనమాట. కాబట్టి మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు దేవుని యొద్దకు పరిగెత్తుకొని రావడానికి మనము సిగ్గుపడకూడదు. దేవుని యొద్దకు వచ్చి మన యొక్క పాపాలన్నిటిని ఆయన సన్నిధిని కుమ్మరించేసి దేవుడు మనల్ని క్షమించడానికి, శుద్ధిపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మనల్ని విడిపించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు కనుక మనల్ని ఆయన క్షమిస్తాడు. కాబట్టి మనము ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చిన క్షమాపణను మనము పొందుకునే వారిలాగా ఉందుము. కాబట్టి ఎవరు కూడా ఒప్పుకునే దాంట్లో ఎప్పుడు కూడా మన మనస్సుని కఠినం చేసుకోవద్దండి. ఆ యొక్క క్షమాపణను మనము పొందుకునే వారిలా ఉందాము. ఇంకొకటి ఏంటంటే, మనం పొందుకున్న క్షమాపణను ఇచ్చేవారిలాగా ఉన్నామా అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. అసలు మనం ఎందుకు క్షమించాలి ఇతరులని? మత్తయి సువార్త 6 అధ్యాయం 14 వచనం అందరికీ తెలిసిన వాక్యమేనండి. పరలోక ప్రార్థనలో భాగంగా మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించుము. 12 కూడా చదువుమా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. చాలు. మన యొక్క అపరాధములు క్షమింపబడాలంటే మన ఎడల చేసిన అపరాధములను మనము క్షమించే వారిగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఎందుకు క్షమించాలి అంటే, మనము క్షమింపబడాలంటే మనము క్షమించే వారిగా ఉండాలి. ఇంకొకటి, అసలు ఎన్నిసార్లు క్షమించాలి అనేదానికి పేతురు కూడా ఈ ప్రశ్న యేసయ్యను అడుగుతారు. ఈ వచనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఉంటుంది. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ యేసయ్య ఎన్ని మార్లు క్షమించమని చెప్తున్నారు? 70 ఏళ్ల మారు మటుకు. 70 ఏళ్ళు అంటే మన జీవిత కాలం అంతయు. మనకు పాప క్షమాపణ, నిత్య జీవము కొరకు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క నిత్య జీవము శాశ్వత కాలం ఉండునది. మనము ఆ యొక్క నిత్య జీవం పొందుకుంటున్నప్పుడు మనం కూడా మన జీవితాంతం మన మరణావసాన కాలం అంటే చనిపోయేంత వరకు కూడా
మనము క్షమించే వారిగా ఉండాలి. చాలా కష్టమైన పని అండి, కానీ మనము దానిని అలవాటు చేసుకోవాలి. దానిని మనము ఆ యొక్క క్షమించే మనసు మనము పొందుకునే వారిగా మనము ప్రతి ఒక్కరము కలిగి ఉండాలన్నమాట. ఇంకొకటి, మనం ఎందుకు క్షమించాలి అంటే ఫస్ట్గా మనము క్షమించబడ్డాము కాబట్టి మనం కూడా క్షమించాలి. మనం ఇతరులను క్షమిస్తే మనము ఆ యొక్క క్షమాపణ పొందుకుంటాము. ఎన్నిసార్లు క్షమించాలి అనే దానికి మన జీవితాంతము మనము క్షమించేవారిగా ఉండాలి అన్నమాట. అసలు మనం ఎలా క్షమించాలి అనే దానికి ఒక వాక్యం చదువుకున్నామండి. ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే 23 నుంచి 35 వచనాలు నేనే చదువుతానండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్కు చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇక్కడ మామూలుగా మనందరికీ తెలిసిన విషయం అండి. ఆ దాసుడు తన యజమానునికి ఉన్న అప్పు చెల్లించలేక వేడుకుంటే ఆ యొక్క యజమానుడు ఆ దాసుని క్షమించాడు. కానీ తన దగ్గర అప్పు చేసిన వానిని ఆ యొక్క దాసుడు క్షమించలేకపోతున్నాడు అనమాట. ఇక్కడ ఆ యొక్క దాసుని ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుంటే, దేవుడు మనల్ని ఎంతో పెద్ద అపరాధం నుంచి, ఘోరమైన పాపముల నుంచి మనల్ని క్షమించాడు. కానీ మన పట్ల చిన్న చిన్న తప్పులు చేసిన వారిని మనము క్షమించలేని స్థితిలో ఉంటున్నాం అన్నమాట. దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిదీ, మనం క్షమిస్తున్నామా లేదా, మనము ఏ విధంగా క్షమిస్తామో మనం తిరిగి ఆ విధంగా క్షమింపబడతాము అని చెప్పి వాక్యం తెలియజేస్తోందండి. ఏ విధంగా మనం క్షమించాలి అంట 35వ వచనంలో ఉంటుంది, తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించాలి అంట. హృదయపూర్వకముగా, అసలు హృదయపూర్వకముగా క్షమించాలి అంటే ఎలా? మొదటి తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-15 వచనాలండి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఇంకొకటి 13వ వచనంలో లాస్ట్లో, మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. మనము సమాధానంగా ఉండాలి. మన పట్ల తప్పు చేసిన వ్యక్తితో కూడా సమాధానంగా ఉండడం కూడా క్షమించడమే. అసలు సమాధానంగా ఎలా ఉండాలి? కీడునకు ప్రతి కీడు చేయక, వాడు నేను దూషిస్తే తిరిగి దూషించకుండా ఉండడమే సమాధానం అన్నమాట. అసలు మనం ఎందుకు సమాధానంగా ఉండాలి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, సమాధాన పడకపోతే దేవుడు అంటాడు, నీ అర్పణను అక్కడే వదిలేసి ఫస్ట్ నీ సహోదరునితో సమాధాన పడండి, తర్వాత నీ అర్పణ తెచ్చి దేవునికి ఇవ్వండి అని. మనము దేవునిని ఆరాధించాలి అంటే మనము మన సహోదరునితో సమాధాన పడాలి. సమాధాన పడితేనే మనము క్షమించినట్టు.
ఇంకా వారికి మేలైన దానిని చేసేవారిగా ఉండాలి. రెండవదిగా ఇంకా ఎలాగా క్షమించాలి అంటే ద్వేషించకూడదు. మనము ఎవరైనా మన పట్ల ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించేసినానులే, ఇంకేం అతన్ని తిరిగి నేనేం అనలేదు, తిరిగి తనకి నేనేమి హాని చేయలేదు అని చెప్పి వదిలేస్తాం, సమాధానంగా ఉన్నాం. కానీ మన హృదయంలో కోపం అనేది ఉంటుంది, ద్వేషం అనేది ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడల్లా కూడా మనకు అది మన హృదయంలో అంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇతను నా పట్ల ఈ తప్పు చేసినాడు కదా, ఇతను నా పట్ల ఈ తప్పు చేసినాడు కదా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఫస్ట్ నాతోనే దేవుడు మాట్లాడినాడు అండి. దేవుడు నాకు ఎందుకు మొదటి వాక్యం ఇచ్చినాడంటే ఫస్ట్ నేను సరిదిద్దుకోవాలనే దేవుడు నాకు ఇచ్చినాడు అని చెప్పి నేను ఇక్కడ తెలియపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము వాళ్ళను ద్వేషించకూడదంట. మనం ద్వేషిస్తే ఎవరితో సమానులం అంటే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మరి 3వ అధ్యాయం 15వ వచనం అండి. 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఇక్కడ చూడండి, సహోదరుని ద్వేషిస్తే ఆల్రెడీ వారిని మనము హత్య చేసిన వారితో సమానమంట, ఇంకా నిత్య జీవం పొందుకోలేమంట. కాబట్టి మనము క్షమించేవారిగా ఉండాలంటే ద్వేషించకూడదు. మరియు ద్వేషించే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంట? చీకటిలోనే ఉంటున్నారంట. మనకు దేవుడు లోకానికి వెలుగే ఉన్నాడంట. ఆ యొక్క వెలుగులో మనం నడుచుకోవాలంటే ఫస్ట్ ఈ చీకట్లో నుంచి బయటకు వస్తేనే మనం ఆ యొక్క వెలుగులోనికి నడిచేవారిగా ఉంటాం అనమాట. సో మన హృదయంలో ద్వేషం అనేది ఉండకూడదు. మూడవదిగా ఎలా క్షమించాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చలండి, ఇక్కడ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, మనం ఇంకా పాపలమై ఉండగానే కదండి మనల్ని ప్రేమించి దేవుడు మన కొరకు చనిపోయారు. మరి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా తిరిగి మన పట్ల తప్పు చేసిన వారిని ప్రేమించే వారిగా ఉండాలి అన్నమాట. ఇంకొక 4వ అధ్యాయంలో 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మనం అందరం చెప్తాం, ఐ లవ్ జీసస్ బట్ ఐ డోంట్ లవ్ మై నైబర్. నేను నా దేవుని ప్రేమిస్తున్నా, యేసయ్యని నేను చాలా ప్రేమిస్తున్నా, కానీ ఈ నా సహోదరుడు, ఈ నా పొరుగువాడు అంటే నాకు అస్సలు నచ్చదు, నాకు ఇష్టం లేదు అని చెప్పి మనం అనుకుంటాం. మన సహోదరుని మనం ద్వేషిస్తే, మన పొరుగువాడిని మనం ద్వేషిస్తే దేవుని కూడా ద్వేషించినట్టే అంట. మనము మన సహోదరుని ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించే వారిలా ఉంటున్నాం అన్నమాట. ఈసారి మనం ఎప్పుడైనా కానీ ఐ లవ్ జీసస్, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించే వారిలాగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందామండి. ఎందుకు మనం ప్రేమించాలి? దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము కనుక మన సహోదరులను కూడా మనము ప్రేమించాలి. 4వదిగా ఎలా క్షమించాలి? హెల్ప్ చేసేవారిలాగా ఉండాలన్నమాట. దేవుడు చెప్తాడు, నీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పి వారికి హెల్ప్ చేయమని కూడా చెప్తాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే అక్కడ దేవుడు చెప్తాడనమాట, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. చాలండి. చూడండి, నీ పగవాడు అంటే నీ పట్ల తప్పు చేసిన వాడు నీ ఎనిమి అనుకోండి,
వాళ్ళు ఏదైనా నీడ్లో ఏదైనా అవసరంలో ఉన్నారనుకోండి, అవసరాన్ని మనము తీర్చే స్థితిలో ఉండి కూడా తీర్చకుండా ఉండకూడదు, తీర్చే వారిలా మనము ఉండాలంట. అసలు మనం ఎందుకు హెల్ప్ చేయాలి అంటే, అదే అధ్యాయంలో 22వ వచనం లాస్ట్ లైన్ చదువుకుంటే, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎందుకు? మన క్రియలను బట్టి. మనం ఇతరులకు హెల్ప్ చేస్తే దేవుడు దానిని చూస్తుంటాడు కాబట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవారిలాగా ఉన్నాడు. 4వదిగా ఇతరులకు మనము మన పట్ల అపరాధం చేసిన వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలి. 5వదిగా ఎలా క్షమించాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుకున్నామండి. తీసిన వారు ఎవరైనా? నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ము హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూడండి, దేవుడు మిమ్మును హింసించి వారి కొరకు కూడా ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలి? వారి మారు మనస్సు నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? హృదయపూర్వకంగా వారిని మనం క్షమించులాగున మన కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారితో సమాధానముగా ఉండుట కొరకు ప్రార్థన చేయాలి. వారి మీద ఎటువంటి ద్వేషం పెట్టుకొనకుండా ఉండుట కొరకు ప్రార్థన చేయాలి. వారిని మనము హృదయపూర్వకముగా ప్రేమించుట కొరకు ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనము హృదయపూర్వకంగా క్షమించే వారిలా ఉండాలి. అసలు మనం ఎందుకు హృదయపూర్వకంగా క్షమించాలి అసలు అంటే, ఇందాక మనం చదువుకున్న వచనాల్లోంచండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకున్నామండి. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ యొడల చేయనెను. మనం ఏ విధంగా క్షమిస్తామో ఆ విధంగానే మనము కూడా క్షమింపబడతాము. మనము ఉచితముగా క్షమాపణ పొందుకున్నామండి. ఆ యొక్క క్షమాపణలో నిలవాలంటే దేవుని యొద్దకు పరుగెత్తే వారిలా ఉండాలి. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే వారిలాగా ఉండాలి. మనం పొందుకున్న ఆ యొక్క క్షమాపణను తిరిగి ఇచ్చేవారిలా ఉండాలి. అసలు మనం ఎందుకు క్షమించాలండి? దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే వారిలా ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలి? మన జీవితాంతము క్షమించే వారిలా ఉండాలి. ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలి. ఇక హృదయపూర్వకముగా క్షమించాలి అనే దాంట్లో ఎలా హృదయపూర్వకముగా అంటే, సమాధానంగా ఉండాలి, ద్వేషించకూడదు, మనం ఇతరులను ప్రేమించాలి, సహాయం చేసేవారిలా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండటకు వారి గురించి, వారు మారు మనస్సు నిమిత్తమై వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిలా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరికీ, పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.